అందరికీ శుభోదయం. ఈరోజు పద్యాలు రాయడంలో పద్య కవికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ పద్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. రచన గుర్రం జాషువా గారు, గానం సంఘమిత్ర. సీసపద్యం. గణబాదరౌవంత గడచి ముందుకు సాగా తగ్గబోయని యతి స్థానమురుము యతిని మచ్చిక చేసి అడుగు ముందుకు సాగా ప్రాసంబు కుత్తుకా బట్టి నిలుపు ప్రాసవేదన దాటి పయనంబు సాగింప భావంబు పొసగకిబ్బంది పెట్టు భావంబు పొసగించి పద్యంబు ముగింప రసలక్ష్మికి నిసింహరాము సేయు ఇట్టి ప్రతిబంధకంబులా నెల్లగడచి గట్టికెక్కుదమన్న వ్యాకరణ శాస్త్ర మాదరింపదు శబ్ద మర్యాదగాన రాక కవిగాని బ్రతుకు శ్రీరామ రామ. మరి పద్యాలు రాయడంలో పద్య కవికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ సీసపద్యంలో మంచి ప్రజాకవి గారు, మన గుర్రం జాషువా గారు కొన్ని అంశాలను సీసపద్యంలో తెలియజేయడం జరిగింది. గణబాధ రవ్వంత గడిచి ముందుకు సాగ తగ్గబోయని యతి స్థానమురుము. మరి గణాలను సెట్ చేసుకుంటూ ముందుకు పోయేటువంటి సందర్భంలో మరి గణాలు మొదటి పాదంలో గణాలు సెట్ కాగానే రెండో పాదంకి వచ్చినప్పుడు తగ్గబోయని యతి స్థానమురు. యతి స్థానం కూడా ఇబ్బంది పెడుతుంది. యతి స్థానం కుదరాలి, గణాలు కుదరాలి. అదేవిధంగా యతిని మచ్చిక చేసి అడుగు ముందుకు వేయ. మరి యచికను మచ్చిక చేసుకొని అడుగు ముందుకు వేసి ముందుకు సాగుతున్న సందర్భంలో ప్రాసంబు గుత్తుకా బట్టి నిలుపు. ప్రాస ఉండాలి. మరి ప్రాసను కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రాస వేదన దాటి పయనంబు సాగింప భావంబు పుసగకిబ్బంది పెట్టు. ఆ ప్రాసను దాటి కూడా ప్రాసను కూడా మనము వేసుకొని ముందుకు పద్యం రాస్తున్న సందర్భంలో మరి భావము కూడా ముఖ్యమైనదే. పద్యానికి భావం లేకుంటే దానికి ఎటువంటి స్వార్థకత ఉండదు, విలువ ఉండదు, వృధా. మరి ఆ భావంబు కూడా ఉండేటట్లు భావంబు పొసగించి పద్యము ముగింతామంటే రసలక్ష్మకి మారాము చేయు. రసానుభూతి కూడా, పద్యానికి రసానుభూతి కూడా ఉండాలి. ఏదో 4 అక్షరాలు సెట్ చేసి పద్యం అనిపిస్తే సరిపోదు. అది రసానుభూతి ఉండాలి పద్యంలో. ఆ విధంగానే రాయవలసి ఉంటుంది పద్యకవి. పద్యం రాయడంలో కొన్ని ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మరి ఇన్ని బాధలు ఎక్కి గట్టుకు ఎక్కుదామన్నటువంటి సందర్భంలో వ్యాకరణ శాస్త్రము, భాషా శాస్త్రము మనని ఇబ్బంది పెడుతుంది. వ్యాకరణానికి విరుద్ధంగా మనం పదజాలన్నీ వినియోగించకూడదు. ఉత్వం మీద ఎడగవం ఉండకూడదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. పద్యంలో మధ్యలో అచ్చులను ఉపయోగించకూడదు. ఇటువంటి నిబంధనలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఆ శబ్దాలు కూడా, కూర్పు కూడా చాలా అద్భుతంగా ఉండాలి. ఇన్ని బాధలు దాటుకుంటూ పద్యాన్ని రసానుభూతితోటి మంచి అర్థం వచ్చే విధంగా రాయన్నంటే పద్యకవికి ఒక చిన్న పంజరంలో ఉండి
కత్తిని దింపితే ఎటువంటి ఇబ్బంది ఉంటుందో పద్యకవికి కూడా అటువంటి ఇబ్బంది ఉంటుంది. అయినా కానీ పద్యకవులు పట్టుదలతోటి వందలాది వేలాది పద్యాలను రాసి మరి సమాజానికి అందిస్తున్నారు. పద్యకవులు పద్యాలు రాయడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ప్రజాకవి గుర్రం జాషువా గారు చెప్పినటువంటి పద్యంలోని అంశాలను ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.